హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే అండి, ఇదండి డ్రాగన్ ఫ్రూట్స్ కాయలతో ఉంది కదండి, దానికి బలమైన ఫుడ్ ఇవ్వాలి ఇలాంటప్పుడు. అందుకని మా వారు బోనిమిల్లు వేస్తున్నారు చూడండి. బోనిమిల్లు వేస్తే మన కాయ సైజు పెరుగుతుంది అన్నమాట. పండేటప్పుడు ఇలాంటి బోనిమిల్లు వేయాలి. కాయ సైజు పెరిగి మనకి పండు పెద్ద సైజు వస్తుంది అన్నమాట. డ్రాగన్ ఫ్రూట్స్ చాలా పళ్ళు ఉన్నాయండి, అదే కాయలు. ఇప్పుడు కాయ మీద ఉన్నప్పుడు వేస్తే పండు అయిపోయేటప్పటికి పెద్ద సైజు అవుతాయి అన్నమాట. అందుకు బోనిమిల్లు వేస్తున్నారు చూడండి. ఇలాగా చెట్టు చుట్టూ తవ్వుకొని గొప్పలా తవ్వి దాని చుట్టూ వేసి మట్టి కప్పేయాలండి. ఈ టైంలో బోనిమిల్లు ఇస్తే మనకి సైజు పెరిగి కాయలు సైజు పెరిగి పండు అవుతుంది అన్నమాట. బలంగా వస్తుంది. ఈ చెట్టు అయిపోయిందండి, ఇంకో చెట్టు వేస్తున్నారు చూడండి. ఇది వైట్ అండి, వైట్ డ్రాగన్ ఫ్రూట్స్ అండి. ఇది రెండు మొన్నే కదండి హార్వెస్ట్ చేశాను వైట్ పండు. ఇప్పుడు మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్స్ పువ్వు మొగ్గలు ఉన్నాయి, రెండు మళ్ళీ వచ్చినాయి. అందుకని దీన్ని కూడా వేస్తున్నారు. అలాగే ఏదో ఒకటి వేస్తూ ఉంటే మనకి అరటిపళ్ళు కప్పేయడం, డైరెక్ట్గా మట్టిలో తొక్కలు కప్పేయడం, అరటిపండు తొక్కలు ఇలాగ బోనిమిల్లు వేస్తూ ఉంటే మనకి కాయ సైజు పెరిగి కాయలు బాగా వస్తాయండి. బోనిమిల్లు మాత్రం కంపల్సరీ వేయాలండి. మనకి పండు తయారయ్యేటప్పుడు వైట్ అన్నమాట. ఇది వైట్ డ్రాగన్ ఫ్రూట్స్, అది పింక్ ఫస్ట్ వేసింది. మనం ఏదో ఒకటి ఇలా ఇస్తూ ఉండాలండి. మొన్నే బనానా కప్పాను తొక్కలు, ఇప్పుడు బోనిమిల్లు వేస్తున్నాను. మళ్ళీ ఒక 10 రోజులు పోయాక ఎరువు వేసుకోవాలి. అలా వేస్తూ ఉంటే బలానికి అన్ని పోషకాలు అంది మనకి పండు సైజు పెరుగుతుంది బాగా. మళ్ళీ ఇంకా ఫ్లవర్స్ వస్తాయన్నమాట. ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్స్ అండి.